స్థానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఓబీసీ లాయర్స్ జేఏసీ మద్దతు తెలిపింది. ఈ బిల్లును శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించినందుకు సహకరించిన అన్ని రాజకీయ పక్షాలకు ఓబీసీ లాయర్స్ జేఏసీ అభినందన తెలిపింది. అదేవిధంగా విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించినందుకు ఓబీసీ లాయర్స్ జేఏసీకి కృతజ్ఞతలు తెలిపింది. ఈ చట్టంతో న్యాయపరమైన అన్ని లాయర్ కోర్టు నుంచి హైకోర్టు వరకు కూడా ఉన్నటువంటి ఏజీపీ అదేవిధంగా జీపీ అన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ద్వారా ప్రభుత్వం నియమించే నియామకాలలో 42% ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఇది మీ పరిధి ఉన్న అంశం కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. లేని పక్షంలో ఓబీసీ లాయర్లు జాక్ మీద ఉద్యమిస్తామని తెలిపింది. గత 75 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక రకమైన పోరాటాల ఫలితమే 42% మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వారి మంత్రివర్గ బృందము, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ముక్త కంఠంతో ఏకగ్రీవ తీర్మానం చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. నిజంగా ఈ దేశంలో బీసీలు అంటే చరిత్ర నిర్మాతలు. ఇలాంటి చరిత్ర నిర్మాతలను ఇన్ని రోజులు అన్ని పార్టీలు విస్మరించినాయి. ఈ రోజు బీసీల పరిస్థితి ఎలా ఉందంటే అంగట్లో అవ్వ అంటే ఎవరికి పుట్టినోగా బిడ్డ అన్న చందంగా మారినటువంటి పరిస్థితి. కాబట్టి బీసీలందరూ కూడా ఈ రోజు చూస్తా ఉన్నారు ఏ పార్టీ మాకు న్యాయం చేస్తుంది అని చెప్పేసి. ఈ సందర్భంలో మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక చిరు దివ్వలాగా ఈ యొక్క 42% అమలు చేయబడింది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా కుల మతాలకు అతీతంగా దీనికి ఎలాంటి మతం రంగు లేకుండా ఏకగ్రీవంగా పార్లమెంట్ లో బాధ్యత తీసుకొని ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఈ యొక్క బీసీ బిల్లును పాసు చేయించే బాధ్యత వాళ్ళు తీసుకోవాలని ఈ యొక్క సంస్థ నుంచి మేము కోరుతా ఉన్నాం. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మొన్న ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే 150 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలు అందరూ పెద్ద ఎత్తున చేసిన పోరాటాల ఫలితంగా ఒక లక్ష్యాన్ని సాధించినట్టుగా మేమందరం కూడా భావిస్తున్నాం. జ్యోతిరావు పూలే గారు 150 సంవత్సరాల కింద మొదలుపెట్టిన ఉద్యమం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొనసాగించిన తీరు, కాన్సీరామ్ దేశవ్యాప్తంగా జరిపినటువంటి ఉద్యమాల ప్రభావం, దాని కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆర్ కృష్ణయ్య గారు మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున జనాభా దామాష ప్రకారంగా మాకు రిజర్వేషన్ కావాలని చేసిన ఉద్యమాల ఫలితంగా ఈ రోజు 42% రిజర్వేషన్ సాధించుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును పాస్ చేయడం పట్ల ఓబీసీ అడ్వకేట్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాము. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా ఈ బీసీ కుల జనన గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ నూతన ప్రభుత్వం ఇది చేసిన ఇందులో పొన్నం ప్రభాకర్ గారు చాలా చొరవ తీసుకున్నారు. వారికి సభాముఖం